పేరు గొప్ప ఊరు దెబ్బ ప్రజాస్వామ్యం అమెరికాదని మరొకసారి స్పష్టమైపోయింది. కోర్టులు కూడా అక్కడ ఎందుకు పనికిరావు, కేవలం నామకే వాస్తే అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. చివరికి రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా పనిచేస్తే అన్నది కూడా స్పష్టమైపోతుంది. నిన్న మధురో వేసిన ప్రశ్న వెనిజులా అధ్యక్షుడు కరెక్ట్ పాయింట్. అసలు ఈ దేశానికి ఏంటి సంబంధం? నేను ఈ దేశానికి సంబంధించినోడిని కాదు, నా దేశం వేరు, నా దేశానికి ఒక సార్వభౌమాధికారం ఉంది, ఒక దేశ అధ్యక్షుడిని నువ్వెవడు విచారించడానికి అని అడిగాడు. ఎస్, అది రూల్. ప్రజాస్వామ్యం గురించి సొల్లి కబుర్లు చెప్పేటటువంటి అమెరికాలోని న్యాయ వ్యవస్థ నిజంగా అయితే కనుక అతను ఎలా విచారిస్తుంది, ఏ అర్హత ఉంది దానికి? అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానానికి రెఫర్ చేయాలి ఒకవేళ నిజంగా తేడా ఉందనుకుంటే కనుక. అంతేగాని అమెరికన్ కోర్టులు ఎందుకు విచారిస్తే? అమెరికన్ పౌరుడు కాదు, అమెరికా కేసు. ఒకవేళ కేసులో ఉంటే ఇతను డ్రగ్స్తో డైరెక్ట్గా పట్టుబడ్డా, పట్టుబడితే చూపెట్టు కేసు. అలా కాకుండా మా దేశంలోకి వచ్చే డ్రగ్స్ అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంటే కొలంబియా నుంచి కూడా వస్తున్నాయి, లేకపోతే వేరే దేశాల నుంచి కూడా వస్తున్నాయి. మరి ఆ లెక్కనైతే కనుక ప్రపంచం మొత్తానికి కూడా వచ్చినటువంటి కరోనాకి చైనాతో పాటుగా పార్ట్నర్షిప్గా తయారు చేసింది అమెరికా. కాబట్టి అమెరికా అధ్యక్షుడు కూడా తీసుకెళ్ళి బొక్కలో తేయాలి కదా, రష్యావాడును ప్రపంచ దేశాలన్నీ కలిపి. అప్పుడు ట్రంపే కదా అధ్యక్షుడిగా ఉంది కూడా. కాబట్టి ఏం చేయాలి అక్కడ? కాబట్టి ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయలోని నేతి చందంగా మారింది అమెరికాలో అన్నది స్పష్టమవుతుంది.